బురదలోకి వెళ్ళినట్టు కుక్క కక్కిన దాన్ని మరలా తిన్నట్టు మన విశ్వాస జీవితం అలా ఉండకూడదు. నీ విలువను పాడు చేసిద్ది ఇది. నీ జీవితాన్ని సర్వనాశనం చేసిద్ది. పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టిద్ది. నీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చిద్ది. నీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చిద్ది. నిన్ను, నీ భార్యని, నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ కుటుంబాన్ని విడగొట్టిద్ది. కొంచెమే అవ్వచ్చు, ఎవరికి ఉపయోగం లేకుండా వ్యక్తిగా సాతాన్ని మార్చేస్తుంది. ఈ కొంచెం విషయంలో మనం జాగ్రత్త పడి, ఇక నుండి నేను అలాంటివి మాట్లాడను, ఇక నుండి అలాంటి చోటుకి నేను వెళ్ళను, ఇక నుండి నేను అలాంటి విషయాల్లో సమయాన్ని వేస్ట్ చేయను, అలాంటివి నేను చూడను, అలాంటివి నేను విన్ను. కొంచెం బుద్ధిహీనత గణతనతను తేలగొడుతుంది. యూదా లాంటి వాడిని సైతం కూడా, యేసు ప్రభు గొప్ప దైవజనుడి దగ్గర ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తిని కూడా, దేవుడు ఎన్నో కార్యాలు చూసిన వ్యక్తిని కూడా కొంచెం ఏం చేసిందంటే తన జీవితాన్ని తన చేతులతో ఉరిపెట్టుకునేలాగా దేవుడు అభిషేకించిన సౌలుని కూడా, దేవుడి ఏర్పాటులో ఉన్న దేవుడి బిడ్డలు కూడా, రాజులు కూడా కొంచెం కోపము, కొంచెం ఆయాసము, కొంచెము మత్సరము, కొంచెము ద్వేషము. అంతేనా? వ్యభిచారం చేశాడు సౌలేమన్నా? దొంగతనం చేశాడేమన్నా? దావీదు లాంటి పాపం ఏమన్నా చేశాడు సౌలేమన్నా? ఏంటి? ఇద్దరు తగ్గిట్లో పెట్టి చూస్తే దావీదే పెద్ద పాపం ఏంటి? కానీ